కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్తో పాటు నోటిఫికేషన్పై సంపూర్ణ స్పష్టత ఇస్తామని వెల్లడించారు. జీవో నెంబర్ 46/317 ఇతర ఉద్యోగుల సమస్యలపై తమ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న చట్టసభల్లో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక అయిన తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరుతాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతవా శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ జెడ్పీటీసీ గుంజర్ రేణుక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మన ఎంపీ ఎలక్షన్లో కూడా నాకు తెలిసి వన్ వే ఫ్లోర్ నడిచింది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీతో ఈ నల్గొండ పార్లమెంట్ గెలుస్తూ ఉన్నాం మనం. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కాకుండా భారతదేశంలోనే ఇది పెద్ద మెజారిటీ కావచ్చు రఘువీర్ రెడ్డి గారి ఎంపీ. ఎందుకంటే మనం చూసిన ఓటింగ్ ఇక్కడ పెద్దలు గవర్నర్ మా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, తర్వాత మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, బాలునాయక్ గారు, మన పద్మావతి రెడ్డి గారు, ఆ తర్వాత సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేసి ఈ పార్లమెంట్ను భారతదేశంలోనే ఒక పెద్ద స్థాయి నిలబెట్టే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన తీన్మార్ మల్లన్న గారు కూడా అతను కూడా ఒక ప్రశ్నించే గొంతుకై మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎండగట్టిన దాఖలాలు ఉన్నాయి, జైలు కూడా పోయిన దాఖలాలు ఉన్నాయి. అతని కోసం మేము కూడా ప్రెస్ మీట్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఏదేమైనా సరే అతని గెలుపు కోసం వీరు మనకు టీమ్గా వీళ్ళంతా వచ్చినారు కాబట్టి వారు ఒక ప్రెస్ మీట్గా మీ అందరి ముందు వాళ్ళ మెసేజ్ ఇస్తారు. దాన్ని బట్టి మేము నల్గొండ పార్లమెంట్లో అందరం కూడా ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం అంటే నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పేరిట పిలిచే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించే గొంతుకగా గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ పాలనపై ఒక జర్నలిస్ట్గా, ఒక పౌరునిగా సమస్యల్ని లేవనెత్తి ఆ సమస్యలపైన తన వంతు స్థాయిలో పోరాటం చేసిన మల్లన్నకి ఏఐసీసీ అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగింది. సో ఈ నల్గొండ పరిధిలో ఉన్న ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరు ప్రశ్నించే గొంతుకగా, సమస్యలు తెలిసిన వ్యక్తిగా, సమస్యల్ని పరిష్కరించే గల జ్ఞానమున్న వ్యక్తిగా తీన్మార్ మల్లన్నకి ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు వేయాలని చెప్పని, దీనికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి గత 4 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి తెలియజేసి అత్యధిక ఏదైతే భారీ మెజారిటీతోటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మల్లన్న గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక క్రూషల్ ఫేజ్ లోపల నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ వచ్చింది. దీని పేరే నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. మీకు జ్ఞాపకం ఉంటే 2007లో 2009లో 2 టర్మ్స్ కూడా నన్ను ఇక్కడి నుంచి గెలిపించారు ఇక్కడ పట్టభద్రులంతా కూడా. అప్పుడు 91% మామూలుగా 91% ఓట్లతో గెలిచాను. మిగిలిన అందరు కలిసి 7%కు కన్ఫైన్ అయ్యారు, 2% వేస్ట్ అయింది. సో అంత భారీ మెజారిటీతో ఇప్పుడు మల్లన్న కూడా గెలవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను అందరి గ్రాడ్యుయేట్స్కి అప్పీల్ చేస్తున్నా. బల్మూరి వెంకట్ గారు అన్నట్టుగా అతను ఒక ప్రశ్నించే గొంతుగా ఎంత సీరియస్ పోరాటం చేశాడో టీఆర్ఎస్ మీద మీకు తెలుసు. అది కొన్ని అట్లాంటి గొంతుగాను ఒక 37 సార్లు అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండడానికి వీలనే పద్ధతిలో, అన్డెమోక్రటిక్ పద్ధతిలో ఆ రోజుల్లో ఎట్లా వాళ్ళు తొక్కివేసే ప్రయత్నం చేస్తారో మనం చూసాం. టీఆర్ఎస్ మనంతా బంగారు పళ్ళల్లో ఉద్యమం అంతా మళ్ళాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేసి ఉద్యోగాలకు రాజీనామా చేసి అందరం కృషి చేసి చెప్పినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేస్తారు. అన్ని రంగాల్లో
అది సర్వత్రా తెలిసిపోయిన తర్వాతనే ప్రజలు విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భం లోపల విదిన్ 90 days 100 days మేము పరిపాలించి కూడా 100 రోజులే. సో ఈ 100 రోజుల లోపల మంచి చెడు చర్చించడానికి కూడా ఆస్కారం లేని అవకాశం లేనటువంటి సందర్భం. కాబట్టి ప్రజలు ఏ విశ్వాసంతో అయితే మా మీద అధికారాన్ని అప్పచెప్పారో అది కొనసాగించడానికి ఈ 5th June లోపల అయితే ఈ ప్రక్రియ అయిపోతుందో, మోరల్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే పరిపాలన మళ్ళా సవ్యంగా గాడిలో పడుతుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి, అందుబాటులో ఉన్న మంత్రులు, అంతకుముందు ముఖ్యమంత్రి కలవాలంటే పాపం ఎవరు ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కూడా దొరకపోయేటాడు. ఇప్పుడు అందరూ దొరుకుతున్నారు. కాబట్టి ఈ విధమైన పరిపాలనలో భాగంగా కౌన్సిల్లో కూడా వాయిస్ అనేది వినపడాలి. మేము ఈరోజు ఈ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా మేమందరం కూడా మెంబర్లుగా ఉన్నాం. మల్లన్న గెలుపు కోసం అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం. సర్వత్రా కూడా యాక్సెప్టెన్స్ ఉంది, అందరూ వెల్కమ్ చేస్తున్నారు. మల్లన్నకున్న పాపులారిటీకి తోడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ ఆయన వెనుకుంది. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే నాకు 91% వచ్చిందో నేనైతే 95% రావాలని కోరుకుంటున్నాను. సో ఆ విధంగా గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలని మీ ద్వారా గ్రాడ్యుయేట్ సోదరులందరికీ కూడా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కేటీఆర్ అనేవాడికి అసలు ప్రశ్నించే హక్కు ఉందా? 10 years నీకు బంగారు పండుగలో తెలంగాణ అప్పచెప్తే సామాన్యులు కూడా దొక్కిపడేసి తొలి వెలుగు రఘు మీద కేసు పెడితే మర్డర్ కేసు కనుక ఆయన చేస్తే ముసుగు గప్పి ఎత్తుకుపోయినట్టు కిడ్నాప్ చేసుకుని పట్టుకోపోయారు. మనం చూడక జర్నలిస్టు మీ సోదరుడిని అదే పద్ధతిలో తీర్మార్ మల్లన్న మీద 37 కేసులు పెట్టింది. దేనికి ప్రశ్నిస్తారా? నేను ఇంతమంది చెప్పిన అసలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు లేదు. ఇక్కడ కాంటెస్ట్ చేసే అర్హత కూడా లేదు. కేటీఆర్ అనేవాడికి అసలు లేదు. ఆయన ఎక్కడో నడమంత్రపు సిరిలో రెడీమేడ్ కుర్చీలో కూర్చున్నాడు. వాళ్ళకైతే హక్కే లేదు, అభ్యర్థిని పెట్టే హక్కు లేదు, ఓటు అడిగే హక్కు అసలు లేదు. అది ఆయన జ్ఞాపకం పెట్టుకోవాలి.